ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా చూసుకున్నా, వృత్తిపరంగా చూసుకున్నా మీకు కొంచెం ఒత్తిడితో కూడిన సమయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నెల మొదటి 2 వారాలు మీకు అలాగే ఉంటుంది. వృత్తిపరంగా మీకు అదనపు పనిభారం మరియు మీ సహోద్యోగులతో కొన్ని అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీ పై అధికారుల నుండి మీకు మద్దతు అయితే తక్కువగా ఉంటుంది. ఫలితంగా మీరు పనిచేసే చోట మీరు ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక 3వ వారం నుండి మీ పదవిలో మెరుగుదల ఉంటుంది మరియు కొంత మద్దతు అయితే లభిస్తుంది మరియు కొంచెం పనిభారం తగ్గుతుంది. కానీ తగ్గుతుంది అనుకోకండి, అది అలాగే ఉంటుంది. మీకు అనిపిస్తుంది అంతే. తప్పుడు సంభాషణ లేదా తప్పుడు సమాచారం కారణంగా మీకు పనిలో కొంత గందరగోళం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ రకమైన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ నెల మొదటి భాగంలో మీ పదవిలో వృద్ధి అయితే ఉండవచ్చు, కానీ అది మీకు ఎక్కువ పని భారాన్ని అయితే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కుటుంబ పరంగా చూసుకుంటే మీ జీవిత భాగస్వామితో గొడవలు ఉంటాయి. మరి మీరు అంత ప్రశాంతంగా అయితే ఉంటారన్నమాట వాతావరణంలో. తర్వాత 3వ వారంలో మీ కుటుంబ జీవితంలో కొంత ఒకే అనిపిస్తుంది. ఈ నెల మొదటి 2 వారాల్లో మీ జీవిత భాగస్వామికి అయితే కడుపు మరియు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ నెలాఖరి కొంచెం బాగుంటుంది. మళ్ళీ మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు, కానీ అదే సమయంలో మీరు వారి ఆరోగ్యం గురించి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు కడుపు మరియు ఛాతీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం మరియు విశ్రాంతి తీసుకోండి. ఇది మీ ఆరోగ్య సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు అశాంతిగా కూడా కనిపిస్తారు మరియు మీకు కొంతమందికి అయితే మైగ్రేన్ లేదా మెడ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి సాధారణంగా ఉంటుంది. కష్టపడి పనిచేసినప్పటికీ ఈ నెలలో వ్యాపారంలో నార్మల్గానే ఉంటుంది. పెట్టుబడులకు ఇది మంచి సమయం అయితే కాదు. మీ కస్టమర్లతో అనవసరమైన వాదనలకు గొడవలను మాత్రం పెట్టుకోకండి, ఎందుకంటే దీనివల్ల మీ వ్యాపారం గురించి వాళ్ళు చెడుగా ప్రచారం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీచ బుధుడు మీ కస్టమర్ల కారణంగా వ్యాపారంలో కొన్ని అనవసర సమస్యలను కలిగిస్తాడనమాట ఆయన. అందుకని కస్టమర్లతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఇక విద్యార్థులకి కొంచెం కష్టకాలం అని చెప్పొచ్చు. కోరుకున్న ఫలితం పొందడానికి బాగా చదవాలన్నమాట, కష్టపడి వెళ్ళు. నిరాశ చెందకండి. మీ మీద మీకు విశ్వాసాన్ని అయితే బాగా పెంచుకోండి, ఎందుకంటే 3వ వారం నుండి మీరు మెరుగైన సమయాన్ని అయితే చూస్తారు. నీచ బుధుడు ఏం చేస్తాడంటే ఏకాగ్రత లోపాన్ని కలిగిస్తాడనమాట. అందుకని నీచ కుజుడు కోపం మరియు అశాంతి కూడా కలిగిస్తాడు. అందుకని కొంచెం ఏకాగ్రతతో మీ మీద మీకు విశ్వాసం ఉండేటట్టు చదువుకోండి. అప్పుడు కానీ మీరు పాస్ అవ్వరు.